ఫస్ట్ టైం నేను కోవిడ్కి వచ్చినాక ఫస్ట్ టైం నేను ఉండే బిల్డింగ్ లో కరెంట్ పోయింది. మా వీధిలో ఏడే గాని ఏ బిల్డింగ్ లో గానీ కరెంట్ లేదు. అందుకే ఈ పెద్ద పెద్ద కంటైనర్లు రెండు వచ్చినాయి, ఇదో ఏడొకటి అదో ఆడొకటి. ఎందుకంటే మా వీధిలో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు వేయడానికి పక్కన గుంతలు అన్ని లోడుతున్నారు. ఆ గుంతలు లోడేటప్పుడు కేబుల్ కట్ అయిపోయినాయి. మనకంటే పైన ఆకాశంలో ఉంటాయి, పోల్ వేసి అన్ని వైర్లు ఆకాశంలో ఉంటాయి. కానీ ఏడెట్టంటే భూమిలో ఉంటుంది కరెంటు, కేబుల్ అన్ని భూమిలో ఉంటాయి. ఇల్లు చూసుకోకుండా లోడేటప్పుడు కేబుల్ తెగిపోయినాయి. అందుకే మాకు ఈ ఇబ్బంది. 8:30కు పోయింది కరెంటు, ఇప్పుడు 11:30. ఇప్పుడు ఈ కంటైనర్లు ఎందుకు వచ్చినాయంటే మీకు రూమ్ కనపడతాను చూడండి, అది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఆ రూమ్ లో ప్రతి ఒక్క ఏరియాలో ఇట్లాంటివి ఉంటాయి. ఒక 2-3 వీధులకి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇట్లాంటి రూమ్లు ఉంటాయి. అందుకే మా వీధికి ముందు పక్క వెనక పక్క అంతా కరెంట్ పోయింది. ఆడ దూరంగా లైట్లు వెళ్తున్నాయి చూడండి, ఆడుండదు కరెంటు. ఇప్పుడు ఈ 2 కంటైనర్లోంచి కేబుల్ లాగుతారు ఆ ట్రాన్స్ఫార్మర్ ఉండే రూమ్ లేకి. కేబుల్ లాగి అప్పుడు కనెక్ట్ చేస్తారనమాట. ఈ కంటైనర్ లోంచి కేబుల్ అయితే కరెంట్ ఎట్ వస్తుందా అని కొంతమంది కామెంట్లు పెట్టొచ్చు. కానీ ఈ జనరేటర్లు గవర్నమెంటే పంపిస్తుంది. ఇట్లాంటిది ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఇవి వచ్చేసి డీజిల్ తో నడిచే జనరేటర్లు అనమాట. ఆ కేబుల్ రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. అందుకే 2 జనరేటర్లు పంపించింది గవర్నమెంట్. జనాలు చాలా మంది బయట నిలబడుకున్నారు కరెంట్ లేదని. ఇప్పుడు ఈ ట్రైల్ లాక్కో వచ్చింది కదా ఈ కంటైనర్ ని. ఆ తర్వాత అదో దాని మాదిరి ప్లేస్ చేసి అది వెళ్ళిపోతుంది, ముందు లారీ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా రాత్రి తెల్లార్లు మోగుతానే ఉంటుంది జనరేటర్. ఏ ఏరియాలో అయినా కానీ ఇటు అనుకోకుండా కరెంట్ పోతే గవర్నమెంట్ ఇట్లాంటి జనరేటర్లు పంపించి కరెంట్ తెప్పిస్తుంది రిపేర్ చేసేదాకా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.